ఆమె మామగారు రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి, భర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తల్లిదండ్రులిద్దరూ పేరు పొందిన వైద్యులు. పుట్టిన సమయం నుంచి ఎంతో గారభంగా పెరిగింది ఆమె. ఉన్నత చదువులు చదివింది. అనుకోని సంఘటనతో ఆమె జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మామ మరణం, భర్త జైలు జీవితం, కుటుంబానికి అనుకోని కష్టాలు, రాజకీయ పార్టీ వ్యవహారాలు, భర్త చేస్తున్న వ్యాపారాలు, ఇలా అన్ని బాధ్యతలు ఆమెపైనే పడ్డాయి. ఇలా ఆమె ఒంటరిగా ఎలాంటి బెరుకు లేకుండా వాటిని ముందుకు నడిపించింది. అందుకే ఆమెను స్త్రీ శక్తి, ధైర్యవంతురాలుగా పిలుస్తూ ఉంటారు. ఆమె ఎవరో కాదు, వైఎస్ భారతిరెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి. మరి వైఎస్ భారతిరెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1975లో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, సుగుణారెడ్డి దంపతులకి పులివెందుల్లో జన్మించారు వైఎస్ భారతిరెడ్డి. ఆమెకి ఓ సోదరుడు ఉన్నారు, పేరు దినేష్ రెడ్డి. ఆయన వైద్యుడిగా కొనసాగుతున్నారు. వారిది చాలా ధనవంతుల కుటుంబం. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు చాలా గారభంగా పెంచారు భారతి గారిని. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్స్ కావడంతో ఉన్నత చదువులు కూడా చదివించారు కుమార్తెని. తల్లిదండ్రులిద్దరికీ జిల్లాలో వైద్యులుగా మంచి పేరు, గుర్తింపు ఉంది. ముఖ్యంగా భారతిరెడ్డి తండ్రి కూడా ₹5 డాక్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి ఆయన దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చేవారు. ఆయన పిల్లల డాక్టర్గా, శిశు వైద్య నిపుణులుగా ఎంతో పేరు, ఖ్యాతి పొందారు. కడప జిల్లాలో రోజుకి ఆ రోజుల్లోనే 250 నుంచి 300 మంది పిల్లలకి ట్రీట్మెంట్ అందించేవారట ఆయన. ఎంతో దయాగుణం కలిగిన వ్యక్తి. అందులో సగం మంది పేదవారే వచ్చేవారని చెబుతూ ఉంటారు. ఇక వైఎస్ భారతిరెడ్డి ప్రాథమిక విద్య కడప జిల్లాలో జరిగింది. 10వ తరగతి బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. భారతిరెడ్డి తల్లిగారు సుగుణారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు స్నేహితులు. వారిద్దరూ గుల్బర్గాలో మెడిసిన్ చదువుకునే సమయం నుంచి స్నేహితులుగా ఉన్నారు. అంతేకాదు కుటుంబాలు కూడా దగ్గర బంధుత్వం ఉంది. ఇద్దరి వివాహాలకు కూడా ఇరువురు అప్పట్లో హాజరయ్యారు కూడా. అయితే సొంత అన్నా చెల్లెల కంటే ఎక్కువగా ఉండేవారు సుగుణారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఓ పక్క డాక్టర్గా సేవ చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చి రాణించారు కూడా. అయితే గంగిరెడ్డిని కూడా రాజకీయాల్లోకి రమ్మని రాజశేఖర రెడ్డి చాలాసార్లు కోరారు. కానీ ఆయన మాత్రం రాజకీయాల్లోకి రానని చెప్పారు. అంతేకాదు రాజారెడ్డి గారి పేరు మీద పెట్టిన హాస్పిటల్లో కూడా ఆయన ఉచితంగా పేదలకు డాక్టర్గా సేవలందించారు. ఓ వివాహానికి హాజరైన సమయంలో జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి వివాహం చేద్దామని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు అడిగారట. ఇద్దరికీ ముందు నుంచి పరిచయం ఉండడం, తెలిసిన కుటుంబాలు కావడం, ఒకరికొకరు ఇష్టపడడంతో 1996 ఆగస్టు 28న వీరి వివాహం ఘనంగా జరిపించారు. పులివెందుల్లో లయోలా డిగ్రీ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి వివాహం ఘనంగా జరిగింది. ఆనాడు వైఎస్ ఎంపీగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు వివాహానికి వచ్చారు. ఆ రోజుల్లో కడప జిల్లాలో ఇంత ఘనంగా మరెవరి వివాహం కూడా జరగలేదు. వేలాది మంది, వందలాది కార్లతో ఈ వివాహానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చారు. రాజకీయ నాయకుడిగా వైఎస్ఆర్కు మంచి పేరు కూడా ఉంది. ఆయన అనుచరులు కూడా వందలాది మంది తరలివచ్చారు. ఇక వీరి వివాహం కంటే ముందు వైఎస్ షర్మిల వివాహం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వివాహం చేశారు. వివాహమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి బెంగళూరు వెళ్ళి అక్కడే వ్యాపారాలు చేసుకున్నారు. పండుగల సమయం, ఫంక్షన్ల సమయంలోనే పులివెందులు వచ్చేవారు. ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉండేవారు ఇద్దరు. వీరికి హర్ష, వర్ష అనే 2 అమ్మాయిలు జన్మించారు. ఈ సమయంలో రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎంతో ఎత్తుకెదుగుతున్నారు. పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సమయంలో ఆయన సీఎం అయ్యారు. అయితే తండ్రి సీఎం అయినా జగన్ మాత్రం రాజకీయాల్లో వేలు పెట్టలేదు. తన వ్యాపారాలు చేసుకుంటూ బెంగళూరులోనే స్థిరపడ్డారు. ఈ సమయంలో భర్త వ్యాపారాల్లో జగన్కు భారతి సలహాలు ఇచ్చేవారు. ఇక రెండోసారి ఎన్నికలు వస్తున్న వేళ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ముందు జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడదామని అనుకున్నారు. కానీ ఇద్దరు ఒకే జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఎందుకని ఎంపీగా నిలబెడదామని, ఎంపీ అయితే బాగుంటుందని కడప ఎంపీగా జగన్ నిలబెట్టాలని డెసిషన్ తీసుకున్నారు వైఎస్ఆర్. ఎన్నికలకు ముందు జగన్ బెంగళూరు వదిలి హైదరాబాద్ వచ్చారు. ఇలా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కడప ఎంపీగా 2009 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. ఈ సమయంలో భర్త వ్యాపారాలన్నీ కూడా భారతి చూసుకునేవారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. భారతి ఎంతో సంతోషించారు. అయితే రెండోసారి కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. సీఎంగా 2009లో కూడా వైఎస్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే సీఎం అయిన 3 నెలలకే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబర్ 9న మరణించారు. వైఎస్ఆర్ బతికి ఉన్నంతసేపు బాగానే ఉంది ఆ కుటుంబానికి. ఆ తర్వాత రాజకీయ వేధింపులు, కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు జగన్పై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు లేవు. కొత్తగా విమర్శలు, ఆరోపణలు అప్పటి నుంచే పుట్టుకు వచ్చాయి. తండ్రి మరణంతో ఆయన జీవితంలో అలజడి మొదలైంది. తన తండ్రి మరణంతో తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారిని ఆదుకునేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు.
వద్దని వారించిన జగన్ ముందుకు అడుగు వేశారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు. 2011 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీకి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా చేసి తన సపోర్టర్స్తో పార్టీ తరపున ఏపీలో ముందుకు సాగారు. అయితే 2015 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సిబిఐని అరెస్టు చేసింది. దీంతో ఆయన కేడర్ డైలమాలో ఉన్నారు. అయితే షర్మిల అలాగే భారతి ఇద్దరూ కూడా ఈ సమయంలో కేడర్ని కాపాడుకున్నారు. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు భారతి తీసుకున్నారు. ఓ పక్క అత్తగారు భర్తను కోల్పోయారు, మరో పక్క భర్త జైలుకు వెళ్ళారు. పార్టీ కేడర్, మరో పక్క వ్యాపారాలు, పిల్లల భవిష్యత్తు, ఇలా అన్నీ ఆమె ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగారు. కేడర్లో భరోసా కోల్పోకుండా చూశారు భారతి గారు. భారతీ సిమెంట్, సాక్షి పేపర్, సాక్షి టీవీని ఈ సమయంలో సమర్థవంతంగా నడిపించారు ఆమె. కంపెనీ బాధ్యతలన్నీ ఆమె చూసుకున్నారు. భార్యగా, తల్లిగా, కోడలిగా, నాయకుడి భార్యగా కంపెనీ నడిపిన తీరుకి ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సమయంలో భారతిరెడ్డి తల్లి తండ్రి కూడా ఆమెకు పూర్తిగా సపోర్టుగా నిలబడ్డారు. తన భర్తని కుట్రలు పన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారని, తన భర్త పార్టీ పెట్టడం తట్టుకోలేక ఇలా ఇరికిస్తున్నారని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్కి లేఖ కూడా రాశారు భారతిరెడ్డి. ఉమ్మడి ఏపీ గవర్నర్ నరసింహన్ ఇంటి ముందు నిరసన కూడా తెలియజేశారు. ఇటు షర్మిల ఓదార్పు యాత్రకు కూడా తోడుగా నిలిచారు ఆమె. 2012లో జగన్మోహన్ రెడ్డిని జైల్లో కలిసేందుకు వచ్చిన భారతి కొన్ని మాటలు మాట్లాడారు. ఈ మాటలు క్యాడర్లో ఉత్సాహాన్ని కలిగించాయి. జగన్ తప్పక బయటకు వస్తారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని, ధైర్యం కోల్పోవద్దని పార్టీ కేడర్ను ఉద్దేశించి ధైర్యం చెప్పారు ఆమె. 2013 సెప్టెంబర్ 23న జగన్ జైలు నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ముందుకు సాగారాయన. 2014 ఎన్నికల్లో భర్తకి తోడుగా ఉన్నారు ఆమె. ప్రచారం కూడా చేశారు. సొంత సెగ్మెంట్లో భర్త గెలుపు కోసం ప్రచారంలోకి దిగారు భారతిరెడ్డి. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఈ సమయంలో భర్తని రాజకీయంగా ఓదార్చారు. ప్రతిపక్షంగా ప్రజల తరపున మీ పోరాటం చేయండి అని మనోధైర్యం నింపారు. మళ్ళీ అదే జోష్తో ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు ముందుకు సాగారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసేందుకు ముందుకు వచ్చారు జగన్. పాదయాత్ర సమయంలో కూడా ఆయన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు భార్య భారతిరెడ్డి. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో తమ పార్టీ తరపున అభ్యర్థుల విజయానికి ఆమె ప్రచారం కూడా చేశారు. పులివెందుల్లో కూడా భర్త గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం ఆమె ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న జగన్కు ఆ దేవుడు, ప్రజలు ఆశీస్సులు అందాయని ఆమె ఆనందించారు. ఇక పిల్లల చదువుల బాధ్యత అంతా ఆమె చూసుకుంటారు. 2 పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నారు. జగన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో కంపెనీ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు భారతి చూసుకుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గారి ఆస్తులు చూసినట్లయితే సీఎం జగన్ కుటుంబానికి మొత్తం 779 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సీఎం జగన్ పేరిట 483 కోట్ల రూపాయలు, భార్య భారతిరెడ్డి పేరిట 119 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో ప్రకటించారు. వైఎస్ భారతి ఎటువంటి ఆడంబరాలకు పోకుండా, ఎలాంటి దర్పం చూపకుండా చాలా సాదాసీదాగా తన జీవితాన్ని కొనసాగిస్తారు. భారతికి దయాగుణం చాలా ఎక్కువ. ఆమె తమ కింది స్థాయి ఉద్యోగులు కూడా ఎప్పుడూ గౌరవిస్తూ సొంత కుటుంబంలా చూసుకుంటారని దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతారు. సీఎం భార్య అయినా చాలా సాదాసీదాగా ఉంటారు ఆమె. ఎక్కువ ప్రకృతి, పర్యావరణం, మొక్కల పెంపకం ఇవన్నీ ఇష్టపడుతూ ఉంటారు. మంచి ఆరోగ్యం, మంచి ఆహార అలవాట్లతో ఉంటుందని చెబుతూ ఉంటారు. 2024 ఎన్నికల్లో ఏపీలో రాజకీయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. పులివెందుల్లో తన భర్త గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ భారతిరెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, సభలు చేస్తూ ఉంటే ఆయన సొంత నియోజకవర్గంలో జగన్ గెలుపు కోసం ఆమె ప్రజలని నిత్యం కలుస్తున్నారు. తన భర్త విజయం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు భారతి. చూడాలి 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో. మరి మీ అభిప్రాయం ప్రకారం 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారు? రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.